న్యూస్ పేపర్లో ఉన్నటువంటి చిన్న ఆర్టికల్ ఒకదాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి ఆర్టికల్? బేబీ కిడ్నాప్డ్ ఫ్రమ్ జీజీహెచ్ గుంటూరు రెస్క్యూడ్. బేబీ కిడ్నాప్డ్, పిల్ల కిడ్నాప్ చేయబడింది, చిన్న బేబీ. ఎక్కడి నుంచి? ఫ్రమ్ జీజీహెచ్ గుంటూరు, జీజీహెచ్ హాస్పిటల్ గుంటూరు నుంచి చిన్న పిల్లని, అప్పుడే పుట్టిన పిల్లని కిడ్నాప్ చేశారు. రెస్క్యూడ్, కాపాడారు కూడా అని చెప్తున్నాడు. 3 సస్పెక్ట్స్, ముగ్గురు అనుమానితులు. 2 ఉమెన్ అండ్ ఎ మ్యాన్, ఇద్దరు ఆడవాళ్ళు, ఒక ఆయన, ఒక మనిషి. హ్యావ్ బీన్ అరెస్టెడ్, వాళ్ళని అరెస్ట్ చేశారు. చూడండి, హ్యావ్ బీన్ హెల్డ్ అంటే ప్యాసివ్ వాయిస్ అనమాట. ప్యాసివ్ వాయిస్, అరెస్ట్ చేయబడ్డారు అని చెప్తున్నాడు. గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హ్యాండెడ్ ఓవర్ ద బేబీ టు ద మదర్ ఆన్ మండే నైట్. పిల్లవాడిని సురక్షితంగా వాళ్ళ అమ్మకి అప్పచెప్పారు మండే నైట్ అని చెప్తున్నాడు. మనం వివరాల్లోకి వెళ్దాం. ఏ న్యూ బర్న్ బేబీ బాయ్ వాజ్ రిపోర్టెడ్లీ కిడ్నాప్డ్ ఫ్రమ్ ది మెటర్నిటీ వార్డ్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఆన్ మండే ఆఫ్టర్నూన్. ఏ న్యూ బర్న్ బేబీ బాయ్, ఓ చిన్న పిల్లోడు పుట్టాడు, మగపిల్లోడు. వాజ్ రిపోర్టెడ్లీ కిడ్నాప్ చేయబట్టట్టుగా చెప్పబడుతున్నాడు అని. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద మెటర్నిటీ వార్డ్, ఈ పిల్లలు పుట్టేటువంటి ప్లేసు. మెటర్నిటీ వార్డ్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఆన్ మండే ఆఫ్టర్నూన్. అక్కడి నుంచి పిల్లవాడిని కిడ్నాప్ చేశారట. ద క్విక్ రెస్పాన్స్ ఆఫ్ ద పోలీస్ సేవ్డ్ ద బేబీ. ఎమ్మటే పోలీసులు చాలా యాక్టివ్గా అయిపోయారు, ఎమ్మటే రెస్పాండ్ అవటం వల్ల పిల్లవాడిని వాళ్ళు సేవ్ చేయగలిగారు. హూ రీయునైటెడ్ ఇట్ విత్ ద మదర్ విత్ ఇన్ అవర్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్. పోలీసులు ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మకి మళ్ళీ చేర్చారు అని చెప్తున్నాడు. గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ హ్యాండెడ్ ఓవర్ ద బేబీ టు ద మదర్ ఆన్ మండే నైట్. పిల్లవాడిని సురక్షితంగా వాళ్ళ అమ్మకి మళ్ళీ అప్పచెప్పారు మండే నైట్ కల్లా అని చెప్తున్నాడు. ది మదర్ షేక్ నజీమా 22 ఫ్రమ్ గోరంట్ల గుంటూరు. ఈవిడి మదరు షేక్ నజీమా అనే ఆవిడ, 22 సంవత్సరాలు. ఈవిడి గుంటూరు జిల్లా గోరట్ల ప్రాంతానికి సంబంధించిన ఆవిడ. హ్యాడ్ గివెన్ బర్త్ టు ద బేబీ ఎట్ అరౌండ్ 1 AM. 1 గంటకి పిల్లోడిని కందావిడి. ఆఫ్టర్ బీయింగ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఆన్ ది నైట్ ఆఫ్ October 6. October 6 ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేస్తే పిల్లవాడికి రాత్రి 1 గంటకి, ఉదయం 1 గంటకి ఆవిడ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఎట్ అరౌండ్ 2:14 PM ఆన్ మండే. ఎట్ అరౌండ్ 2:14 PM ఆన్ మండే, మధ్యాహ్నం 2:14 సోమవారం నాడు, అండ్ అన్నోన్ ఉమన్, ఎవరో గుర్తు తెలియనటువంటి ఒక స్త్రీ, ఎంటర్డ్ ది మెటర్నిటీ వార్డ్. ఒక ఆవిడ వార్డులోకి, మెటర్నిటీ వార్డులోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అని చెప్తుంది? క్లెయిమింగ్ టు అడ్మైర్ ద బేబీస్ బ్యూటీ. అరే పిల్లోడు చాలా బాగున్నాడు, పిల్లోడు చాలా అందంగా ఉన్నాడు అనేటువంటి వంకతోటి పిల్లోడిని పలకరించడానికి ఆవిడ వచ్చింది లోపలికి. క్లెయిమింగ్ టు అడ్మైర్ ద బేబీస్ బ్యూటీ, సీజింగ్ యాన్ ఆపర్చునిటీ, అవకాశాన్ని ఉపయోగించుకుంది ఆవిడ. అంటే అక్కడ ఎవరు లేకపోవడం ఏదో జరిగింది. సీజింగ్ ది ఆపర్చునిటీస్, అవకాశాన్ని అందిపుచ్చుకొని, ద ఉమన్ ఎలిజెడ్లీ టుక్ ద బేబీ అండ్ ఫ్లడ్. అవకాశం దొరికిందే తడవగా ఆ పిల్లోడిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఫ్లడ్ అంటే ఫ్లడ్ అండి, అంటే పారిపోయింది అని. ద డిస్ట్రెస్డ్ మదర్, ది యాంగ్షియస్ మదర్, ది వర్రీడ్ మదర్. ఆవిడ ఆ బాధలో ఉండేటువంటి వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఇమీడియట్లీ రిపోర్టెడ్ ద ఇన్సిడెంట్ టు ద హాస్పిటల్స్ పోలీస్ అవుట్ పోస్ట్. ఈ హాస్పిటల్ బయట పోలీసులు ఉన్నారు, వాళ్ళకి ఎమ్మటే ఆవిడ సమాచారం ఇచ్చింది అని చెప్తున్నాడు. ద పోలీస్ రెస్పాండెడ్ స్విఫ్ట్లీ, పోలీసులు చాలా వేగంగా కదిలారు. స్విఫ్ట్లీ అంటే వేగంగా. రివ్యూయింగ్ సీసీటీవీ ఫుటేజ్, మొత్తం ఎమ్మటే ఫోటోలు అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా గాలించేశారు. అండ్ సర్క్యులేటింగ్ ద సస్పెక్ట్స్ ఇమేజ్, ఎవరైతే ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసిందో ఆవిడ ఫోటో ఇమేజెస్ మొత్తం కూడా పోలీస్ స్టేషన్స్ మొత్తానికి అన్నిటికీ పంపించేశారు. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, న్యూస్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళు పంపించారని చెప్తున్నాడు. బై 6:30 AM ది అచ్చంపేట పోలీస్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఇంటర్సెప్టెడ్ యాన్ ఆటో. అది పొద్దున్న 6:30కి
ఈ ఈ పోలీసులు ఎవరంటే వాళ్ళు పల్నాడు అచ్చంపేట పోలీసులు ఏం చేశారంటే 6:30 గంటలకి ఒక ఆటోని ఆపారు. ఇంటర్సెప్టెడ్ అంటే ఆపారు అని. నియర్ కోనూరు విలేజ్ వేర్ 2 ఉమెన్ అండ్ ఎ మ్యాన్ వర్ అప్రహెండెడ్. ఆటోలో పిల్లవాడిని తీసుకెళ్తుండగా 2 ఆడవాళ్ళని ఒక మనిషిని వాళ్ళు అప్రహెండెడ్ అరెస్ట్ చేయబడ్డారు. మ్యాన్ వర్ అప్రహెండెడ్ ఎక్కువగా మనకి ప్యాసివ్ వాయిస్లు కనబడుతున్నాయండి. అండ్ ఎ మ్యాన్ వర్ అప్రహెండెడ్ అంటే అరెస్టెడ్. ది సస్పెక్ట్స్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ చింతపల్లి మంగమ్మ. అది ఆవిడ ఎవరయ్యా అంటే చింతపల్లి మంగమ్మ, 45 సంవత్సరాలు. ఆవిడ కూతురు కూడా ఉంది శిరీష. అండ్ హర్ సన్ ఇన్ లా, ఆవిడ అల్లుడు కూడా ఉన్నాడు ప్రేమరాజు. ఆల్ ఫ్రమ్ భీమవరం సత్తెనపల్లి రూరల్, సత్తెనపల్లి మండలంలో ఉండేటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. రైట్. అకార్డింగ్ టు పోలీస్, మంగమ్మాస్ డాటర్ శిరీష హ్యాడ్ రీసెంట్లీ లాస్ట్ హర్ ప్రీమెచ్యూర్ బేబీ గర్ల్. అది మనకి వివరాలు బట్టి తెలిసేది ఏంటయ్యా అంటే మంగమ్మ వాళ్ళ కూతురు రీసెంట్గా ఆ కూతురికి పుట్టినటువంటి బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టి చనిపోయింది, ఆవిడ పోగొట్టుకుంది. సీయింగ్ హర్ డాటర్ డిస్ట్రెస్డ్, ఆ అమ్మాయి చాలా బాధపడతా ఉంటే ఇంకా ఏం చేయాలో తెలియక మంగమ్మ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రేమరాజు ఎలిజెడ్లీ కిడ్నాప్డ్ ద బేబీ ఫ్రమ్ జీజీహెచ్ టు కన్సోల్ శిరీష. అది కూతుర్ని ఓదార్చడం కోసం, కన్సోల్ అంటే ఓదార్చడం అనమాట, కూతుర్ని ఓదార్చడం కోసం పిల్లవాడిని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే, అది పరిశోధన ఇంకా సాగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్. అండ్ ది అక్యూజ్డ్ విల్ ఫేస్ లీగల్ ప్రొసీడింగ్స్ ద ఎస్పీ యాడెడ్. ఇది గనక ప్రూవ్ గనక అయినట్టయితే ఎవరైతే కిడ్నాప్ చేశారని చెప్పి భావిస్తున్నారో అక్యూజ్డ్ అంటే నేరం వాళ్ళ మీద మోపారనమాట. అక్యూజ్డ్ విల్ ఫేస్ లీగల్ ప్రొసీడింగ్స్, వాళ్ళ చట్టరీత్యా ఇవన్నీ కూడా భరించాల్సిందే, చట్టరీత్యా ఇవన్నీ కూడా వాళ్ళు భరించాలి అని చెప్పి మనకి చెప్తున్నాడు అనమాట. అది చాలా ఈజీ ప్యాసేజ్, మొత్తం కూడా ఈజీ ప్యాసేజ్. మనకి ఇందులో కష్టమైన వర్డ్స్ ఏమి లేవు. అది ఎక్కువగా మనకి ఇందులో ప్యాసివ్ వాయిస్ కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, 3 సస్పెక్ట్స్ 2 ఉమెన్ అండ్ ఎ మ్యాన్ హ్యావ్ బీన్ హెల్డ్, అరెస్ట్ చేయబడ్డారు, అదుపులోకి తీసుకోబడ్డారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. రైట్. అట్లాగా కాబట్టి ఎక్కువగా మనకి ప్యాసివ్ వాయిస్ వస్తూ ఉంటుంది. చేయబడ్డారు, అప్పజంపబడ్డారు, అరెస్ట్ చేయబడ్డారు అని చెప్పి మనకి చెప్తున్నాడు. రైట్. వేర్ 2 ఉమెన్ అండ్ ఎ మ్యాన్ వర్ అప్రహెండెడ్, వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. దాని కింద చూడండి, ది సస్పెక్ట్స్ వర్ ఐడెంటిఫైడ్, వాళ్ళు గుర్తింపబడ్డారు అని చెప్పి మనకి మీనింగ్స్ వస్తాయి అన్నమాట. రైట్. కాబట్టి ఈ విధంగా మనం స్లోగా చదువుతూ ఉంటే మనకి హిందూ పేపర్ చాలా ఈజీగా వస్తూ ఉంటుంది. కాబట్టి హిందూ పేపర్ మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. అక్కడ వచ్చేటువంటి మీనింగ్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇవన్నీ కూడా రాసుకొని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటే మీకు హిందూ పేపర్ అంత కష్టమేమీ కాదు. ఇది ఈరోజు మన పేపర్ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.